అమర్నాథ్ సార్ గారిని స్వాతంత్ర శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ శాసనసభ్యుల వారికి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం కార్యక్రమానికి. మరి అలాగే శ్రీయుత రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి, మరి మున్సిపల్ కమిషనర్ గారికి దానికి మనం ఏం చేయాలి ఆచార్య ఆరతి గౌరవ శాసనసభ వారికి పథకాలకు రావాల్సిన ఎందుకంత పైకి ఎత్తున్నా ఫోన్ Attention! Salute! Down! जय बोलो भारत माता की जय, जय बोलो भारत माता की जय, जय बोलो महात्मा गांधी की जय, जय बोलो महात्मा गांधी की जय, जय बोलो जवाहरलाल नेहरू की जय, जय बोलो जवाहरलाल नेहरू की जय, जय बोलो डॉक्टर बी.आर. अम्बेडकर की जय, जय बोलो डॉक्टर बी.आर. अम्बेडकर की जय, जय बोलो भगत सिंह की जय, जय बोलो भगत सिंह की जय, जय बोलो झांसी लक्ष्मी गारी की जय, जय बोलो झांसी लक्ष्मी गारी की जय, जय बोलो अमर सीताराम राजगारी की जय. 10 నిమిషాలు వస్తాను పాడతాను. प्रेम सुधा सरसाने वाला, वीरों को हर्षाने वाला, मातृभूमि का तन मन सारा, विजयी विश्व तिरंगा प्यार. धर्म पर बलि बलि जाओ, एक साथ सब मिलकर गाओ, गाओ 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 कर गाओ, प्यारा भारत देश हमारा, विजयी विश्व तिरंगा प्यारा. झंडा ऊंचा रहे हमारे नीचे निर्भर, इस झंडे के नीचे
తదుపరిగా గౌరవ శాసనసభ్యుల వారిని సందేశం ఈనాటి కార్యక్రమానికి తదుపరిగా ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ మున్సిపల్ కమిషనర్ మాట్లాడుకోరు. సభా సరస్వతికి నమస్సుమాంజలి. కార్మికులు, ఉద్యోగులు, పట్టణ ప్రముఖులు, మహిళామణులు 50 మందికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వ పెద్దలతో అందరితో మాట్లాడి ఈ పురపాలక సంఘానికి రాబోయే అతి కొద్ది రోజుల్లోనే గౌరవ కమిషనర్ గారు, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర గారు, అదేవిధంగా ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పలమనేరు పురపాలక సంఘంలో మనం నిర్వహించుకునేటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పుర ప్రముఖులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బందికి, పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారం. మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పడుతున్నాం. అంటే స్వాతంత్రం రావడానికి బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా మనము జీవించడానికి ఈరోజు కారణభూతులైనటువంటి పెద్దలు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది ఆత్మ త్యాగాలు ఉన్నాయి. ఎంతో మంది పట్టుదల, ఎంతో మంది జీవితాలను త్యాగం చేస్తే ఈరోజు మనం స్వేచ్ఛగా మనగలుగుతా ఉన్నాం. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు వారందరినీ కూడా ఒక్కసారి మనం మనసులో స్మరించుకుంటూ, వారి త్యాగాలను ఒక్కసారి మనం మననం చేసుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా మనం భవిష్యత్తులో ముందుకు వెళ్లే విధంగా కూడా మనం కార్యాచరణ రూపొందించుకొని వెళ్ళాలని చెప్పే సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే స్వాతంత్రం నుంచి 80 సంవత్సరాలు అయిన తర్వాత ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. భారతదేశం రకరకాలైనటువంటి సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న ప్రాంతాల కలయిక ఉండిన ఈరోజు కలిసి కట్టుగా వారి స్వాతంత్ర ఫలితం ద్వారా ఈరోజు మనం కలిసి జీవనం చేస్తా ఉన్నామంటే ఇది ప్రపంచ దేశాల్లోనే మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు కలిగిందని చెప్పే సందర్భంగా కూడా మీ అందరి దృష్టి చేస్తా ఉన్నా. ఇదే రకమైనటువంటి పంట భవిష్యత్తులో మనం కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నా. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు మనం కూడా ఆలోచించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఈరోజు యువకుల యొక్క ఆకాంక్షలు ముఖ్యంగా కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఈరోజు మన ముందు ఉంది. ఎందుకంటే యువకుల యొక్క ఆశలు వారు కోరుకునే విధంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ప్రజాస్వామ్యబద్ధంగా
వాళ్ళు ఏదైతే కోరతారో, ఏదైతే ఆశిస్తారో, ఏదైతే ఆలోచిస్తారో, ఈ దేశంలో వాళ్ళు ఏమి కావాలని కోరుకుంటారో వారికి అనుగుణంగానే మనం ఈరోజు ప్రభుత్వాలు కానీ మనం అందరం కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఈరోజు ఉందని చెప్పే సందర్భంగా కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఆ రకంగా మనం వెళ్ళగలిగితే భవిష్యత్తులో ఇంకొక 800 సంవత్సరాలైనా మనం ఈ దేశం సమైక్యంగా కలిసికట్టుగా మనం అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పే సందర్భంగా కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు, స్థానికంగా ఉన్నటువంటి మన మున్సిపల్ పరిధిలో కానీ అదేవిధంగా మన పలమనేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు గడిచిన ప్రభుత్వాలు కూడా చేశాయి. ఈరోజు అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాల కాలంలో ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాటినన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా వారందరూ కూడా స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కును కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఎవరైనా వారి యొక్క అభిప్రాయాలను ధైర్యంగా తెలియజెప్పడానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం వారికి అన్ని రకాలుగా కూడా అవకాశాలు కల్పిస్తా ఉందని చెప్పే సందర్భంగా కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నా. ఇదే పందాలు రాబోయే కాలంలో ఇంకా బ్రహ్మాండంగా కూడా రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఇంకా చాలా కార్యక్రమాలు చేయవలసి ఉంది. అవన్నీ కూడా ప్రాథమిక అవసరాలు ఏవైతే గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నాయో అన్ని ప్రాథమిక అవసరాల్ని ఈ 3 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కంకణబద్ధంగా పనిచేస్తా ఉంది. ముఖ్యంగా త్రాగడానికి నీళ్లు కానీ మనకు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఎక్కువగా కూడా పట్టణాల్లో స్ట్రీట్ లైటింగ్ సంబంధించి కానీ ప్రాథమికంగా ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి ఈ 2 సంవత్సరాల కాలంలో చాలా వరకు మనం పనిచేసుకునేటువంటి పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా పలమనేరు మున్సిపాలిటీలో ఒక అతి పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. దాంట్లో భాగంగానే మనకు పలమనేరుకే దాదాపు 75 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాల కోసం పూర్తిగా కూడా అటు బ్యాంక్ నుంచి కూడా క్లియరెన్స్ రావడం జరిగింది. అది పూర్తి అయితే పట్టణంలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు అనేటువంటి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమాన్ని చేయగలుగుతా ఉన్నాం. ఇక ముఖ్యంగా త్రాగునీటికి సంబంధించి అయితే ఒక పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఏదైతే మనకు గండికోట రిజర్వాయర్ నుంచి కూడా దాదాపు 2,880 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టు టెండర్లు కూడా పిలువబోతా ఉన్నారు. అది ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు, ప్రతి ఇంటికి కొళాయిలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా దాదాపు 1 సంవత్సరంలోనే దాన్ని పూర్తి చేయడానికి కూడా ఈ ప్రభుత్వం కార్యాచరణ తీసుకున్నది. అందుకే ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా కూడా మౌలికంగా పట్టణాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు పూర్తి చేయడానికి కట్టుబడి పనిచేస్తా ఉంది. ఆ కార్యక్రమాన్ని పూర్తిగా ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేసి అందివ్వడానికి ఈ ప్రభుత్వం ఒక కొత్త నిశ్చయంతో ముందుకు వెళ్తా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు ఏదైతే ఈ స్వాతంత్ర దినోత్సవం 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు మనం నిర్వహించుకుంటున్నామో పెద్దలను ఒకసారి స్మరించుకొని రాబోయే కాలంలో వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు వెళ్ళాలా. ఈ దేశానికి అభివృద్ధి పదంలో మన వంతు కూడా మనం సహాయంగా ముందుకు వెళ్ళాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కొంతమందికి పనితీరులో ప్రతిభ కనబడిన వారికి మనం ప్రతిభా పురస్కార అవార్డు ఇవ్వాలనుకున్నాం సార్. మన చేతుల మీదుగా ఇవ్వాల్సిన కోరుతున్నాం. ముందుగా కార్మికులకి పిల్లలకి విశేష పిల్లలందరికీ కూడా చిన్న మెమోంటోలతోటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం సార్. నాన్న ఇంకా చూడమా అప్ప పైకి ఎత్తండి.
దానా వీళ్ళంతా ప్రైజ్లేనా? ఇంత చూడరా ఓకే తీసుకో. తీసుకున్నాను ఓకే నా అట్లా తిరుక్కోనా శ్రీ చంద్రయ్య శ్రీమతి వి రెడ్డమ్మ. చెప్పాల్సి వాళ్ళకి కావాల్సిన ఓటర్ కె సుబ్రహ్మ. శుభమా రాసిన ఏ రహీం సేతు. చూడు శ్రీమతి ఎం సుగుణమ్మ. శ్రీమతి ఎం సుగుణమ్మ గారు. శ్రీ టి వెంకటరమణ. తదుపరి కె వెంకటేశ్వర. పట్టుకో చెప్పిన కూడా వాళ్ళు సెలెక్ట్ చేసినది ఇస్తాం. థ్యాంక్ యూ సార్. సురేష్ షాపక సురేష్ తదుపరిగా శ్రీ ఎస్ఎన్ ఆటల్ మోహన్ గారు, ప్రొఫెసర్ సార్ మనోహర్ గారు, శ్రీ అనిల్ కుమార్ గారు, రెవెన్యూ ఆఫీసర్, ప్రొఫెసర్ సంఘం, శ్రీమతి శ్రీకళ జూనియర్ అకౌంట్ ఆఫీసర్, ప్రొఫెసర్ సంఘం, శ్రీమతి టి ఇందిరా గారు, కంపెనీ ఆఫీసర్, శ్రీ బాబురెడ్డి నాయక్ ఫ్యామిలీ, బాబా శ్రీ బాబా సీఎం డి ముజమ్మిల్ సిసి, శ్రీ డి జీవనానంద్ డిఓ, శ్రీ ఎస్ రిఫాన్ శానిటరీ, శ్రీ ఎం
శ్రీనివాసులు అటెండర్ యజమాన్ ఎం శ్రీనివాసులు ఎం కిరణ్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ ఎస్ జాఫర్ వాటర్ సప్లై ఎస్ జాఫర్ పిఎస్ శివప్రకాష్ అగ్ని సెక్షన్ పిఎస్ శివప్రకాష్ అగ్ని సెక్షన్ ఎం మోహన్ కుమార్ నేను ఫ్రెండ్ కదా పడతాను శ్రీ రమేష్ అన్న క్యాంటీన్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఉంటాను. మన ఎంప్లాయీ మన తరపున పరిరక్షణ కోసం పెట్టారు. సీఓ శ్రీమతి వి కృష్ణకుమారి కమిటీ ఆర్గనైజర్ బ్రహ్మ శ్రీమతి అమూబి మొహమ్మదియా సమాఖ్య ఆఫీసర్ మహిళా గ్రూపుల రీసోర్స్ పర్సన్స్ శ్రీమతి జి ధనలక్ష్మి రిసోర్స్ పర్సన్ ప్రతిభా మహిళా సమాఖ్య గాంధీనగర్ శ్రీమతి పి సుజాత రిసోర్స్ పర్సన్ జ్యోతి సమాఖ్య వెంకటూరు శ్రీమతి పి మునియమ్మ ఆర్పి వెంకటేశ్వర మహిళా సమాఖ్య శ్రీమతి ఆర్ శ్రీహరి గారు ఏఈ శ్రీ కె చంద్రశేఖర్ సీనియర్ అసిస్టెంట్ సీఎం శ్రీమతి కె భార్గవి శ్రీమతి కె భార్గవి గారు సీనియర్ అసిస్టెంట్ అకౌంట్ సెక్షన్ శ్రీమతి జి యోగరంజని గారు యూటీఆర్ రెవెన్యూ సెక్షన్ శ్రీ కెఎం సూర్య జనరల్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ తదుపరిగా శ్రీ కె మురుగేష్ సూపర్వైజర్ వాటర్ సప్లై శ్రీ టి నాగహరి వర్క్ ఇన్స్పెక్టర్ ఇంజనీరింగ్ సెక్షన్ శ్రీ టి ప్రసాద్ ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ సెక్షన్ రూప్ కుమార్ సూపర్వైజర్ వాటర్ సప్లై శ్రీ హెచ్ బాబు శానిటరీ పబ్లిక్ హెల్త్ జానంద్ వాచ్మెన్ పబ్లిక్ హెల్త్ సరేనన్న పైకి ఎస్పీ వారి డిపిఓ రెవెన్యూ సెక్షన్ తదుపరిగా డి మురళి డి మురళి సహాయ బాను తులసి భారతి శ్రీమతి తులసి డిఓ కాంట్రాక్ట్ భారతి శ్రీమతి తులసి ఎన్ భారతి డిఓ పబ్లిక్ హెల్త్ టి సౌజన్య గారు కొత్తపేట జలంధర్ గోల్పేట సుధీర్ జి సుధీర్ సౌజన్య టి సౌజన్య జలంధర్ శ్రీ ఆర్ జలంధర్ సుబ్రహ్మణ్యం శ్రీ సి సుబ్రహ్మణ్యం జలంధర్ హరిప్రియ రంగాపురం
ఎత్తుల సెంటర్. శ్రీ డి అశోక్ కుమార్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, కాకాపల్లి. మురళీకృష్ణ, అశోక్ కుమార్ డి అశోక్ కుమార్. మురళీకృష్ణ. వెల్ఫేర్ రసూల్ ఖాన్ ఎన్ రసూల్ ఖాన్. తదుపరి రఘుపతి శివకుమార్, జ్యోతిశ్వర, ఎస్ఎస్ఎస్ వినాయక్. కాస్త ముందు కావాల్సిన కూర్చున్నాం. రసూల్ ఖాన్, రసూల్ భాయ్ రఘుపతి, రఘుపతి, ఎం శివకుమార్, ఏ జ్యోతిశ్వర, ఏఎన్ఎంస్, ఎస్ఎస్ లక్ష్మి గారు, దీపావతి గారు, కుమార్ గారు. శ్రీమతి కుమారి గారిని వేదిక కావాలి. జ్యోతిశ్వర్, శ్రీ ఏ జ్యోతిశ్వర్. ఎస్ఎస్ లక్ష్మి